ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 12. అప్పటికి మధ్యాహ్నం అవ్వడంతో పల్లవి వంటలన్నీ పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది శ్రీవారిని శివ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయమనాలి అనుకొని రూమ్లోకి వెళ్ళేలోపు మెయిన్ డోర్ సౌండ్ మోగింది. పల్లవి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగ్గా శివాని, రంగనాథ్ గారు, శివాని ఫాదర్, మన బుల్లి శివాంష్ని ఎత్తుకొని శివ కనిపించారు. వాళ్ళని అందరినీ చూడగానే పల్లవి సంతోషం ఆపుకోలేక శివానీని గట్టిగా హక్ చేసుకొని, ఎలా ఉన్నావు? ఇంటికి రావడమే మానేశావు శివాని, ఎప్పుడు చూడు ఫోన్లోనే మాట్లాడుతావు. శివ అన్నయ్య అయినా వస్తాడు కానీ నువ్వు మాత్రం రావు అని శివానీని హక్ చేసుకొని నాన్ స్టాప్గా వాగుతూ ఉంటుంది పల్లవి. శివాని కూడా పల్లవిని హక్ చేసుకొని తను అడిగిన ప్రశ్నలు వింటూ, నేను సూపర్గా ఉన్నాను పల్లవి అని చిన్నగా నవ్వింది. అప్పుడే పక్కన ఉన్న శివ బుంగమూతి పెట్టుకొని, ఇక్కడ మేం కూడా ఉన్నాము పల్లు, మమ్మల్ని కూడా కాస్త పట్టించుకో అని శివ చిన్న పిల్లాడిలా అలిగినట్టు ఫేస్ పెట్టాడు. తండ్రిని చూసి శివాంశ్ శివలానే అలిగినట్టు ఫేస్ పెట్టి గుర్రుగా చూశాడు పల్లవిని. శివాని చిన్నగా నవ్వుకుంది తన పతి సుపుత్రుడు ఫేస్ చూసి. కుళ్ళు కదా మీకు అంది పల్లవికి. శివానికి దూరం జరిగి బాబు వైపు చేతులు తన రెండూ చాపింది. కన్నయ్య రా అని పిలుస్తుంది. అంతే, తండ్రి చేతుల్లో నుంచి పల్లవి చేతుల్లోకి జంప్ చేశాడు. వాణ్ణి పట్టుకొని మొహమంతా ముద్దులు పెడుతూ, అత్తని మిస్ అయ్యావా కన్నయ్య? ఊ ఊ అని తల ఊపి పల్లవిని హక్ చేసుకున్నాడు. వాళ్ళని చూస్తూ నవ్వుకున్నారు. శివాంశిని తన హగ్ గుండెలకు హక్ చేసుకొని మిగిలిన వాళ్ళని చూస్తూ, అయ్యో నా మతిమండ అని తలపై చిన్నగా కొట్టుకుంటూ, మిమ్మల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి అందరూ అని పిలిచింది. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా చెల్లి అని శివ నవ్వుతూ ఉంటే, చోరీ అన్నయ్య అని తింగరిగా ఒక నవ్వు నవ్వి, శివాని చాలా రోజుల తర్వాత చూశాను కదా, కొంచెం ఎగ్జైట్ అయ్యాను అంది పక్కకి జరుగుతూ. వాళ్ళు ముగ్గురు వచ్చి సోఫాలో కూర్చున్నారు. మన శివాంశ్ బాబు మాత్రం పల్లవి చంకలో సెటిల్ అయ్యి పల్లవి వాలిజడతో ఆడుకుంటున్నాడు. పల్లవి బాబుని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళి అందరికీ వాటర్ 3 గ్లాసులు నింపి ట్రేలో పెట్టుకొని తెచ్చి ఇచ్చింది. పల్లవి దగ్గర ఉన్నప్పుడు శివాంశ్ ఎక్కువ అల్లరి చేయడు, బుద్ధిగా ఉంటాడు. అదే శివాని చేతిలో ఉంటే అల్లరి అల్లరి చేస్తాడు. అదే ట్రే శివాని చేతిలో ఉంటే ఇప్పటికీ ఆమె చీర మొత్తం తడిచేది. అందరూ వాటర్ గ్లాస్ తీసుకొని తాగారు. బాబుకు కూడా కొన్ని వాటర్ తాగించింది పల్లవి. ఎలా ఉన్నారు మామయ్య? మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? రోజు మందులు వేసుకుంటున్నారా అని ఆప్యాయంగా అడిగింది. ఇప్పుడు బాగున్నాను తల్లి, రోజు మందులు వేసుకుంటున్నాను అని చిరునవ్వుతో చెప్పాడు. అప్పటికే పని ముగించుకొని బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాడు అర్జున్. అందర్నీ హాల్లో చూసి నవ్వుతూ సింగిల్ సోఫాలో సెటిల్ అయ్యి అందర్నీ పలకరించాడు. కాసేపు మాట్లాడాక, బావా నాకు ఆకలిగా ఉంది, కడుపులో ఎలుకలు WW మ్యాచ్ ఆడుతున్నాయి అని తన పొట్టని చేతితో నిమురుకుంటూ అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు శివ ఆకలికి తట్టుకోలేడు అని. వెంటనే పల్లవి, అన్నయ్య నీకోసం స్పైసీ బిర్యానీ చేశాను, విత్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై కూడా, వచ్చి కడుపు నిండా తిను, మీరు కూడా రండి మామయ్య, శివాని అని బాబుని అర్జున్ చేతిలో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అందరూ వెళ్ళి సింక్లో హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శివాని నేను కూడా వడ్డిస్తాను అని అన్నా కూడా ఆమెని వద్దు అని చెప్పి, నువ్వు కూర్చో శివాని, నేను వడ్డిస్తాను, ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటావు, కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా భోజనం చెయ్యి అని శివాని చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది పల్లవి. అందరికీ పల్లవినే వడ్డించింది. రంగనాథ్ గారికి మంచిగా క్యారెట్ బఠానీ వేసి తక్కువ ఆయిల్తో వెజ్ పలావ్ విత్ గుత్తి వంకాయ, శివకి చికెన్ బిర్యానీ వేసి మంచిగా ఫ్రై చేసిన లెగ్ పీసెస్ వేసింది. బిర్యానీ గ్రేవీ వేసింది. సేమ్ అర్జున్ కూడా అదే వడ్డించింది. శివానికి పరోటాతో పాటు కొంచెం బిర్యానీ ప్లేట్లో వడ్డించి మటన్ కర్రీ వేసింది. వీళ్ళ ఇష్టాలు అన్నీ పల్లవి శివానీని అడిగి తెలుసుకుంది ఫోన్లో మాట్లాడినప్పుడు. అందరూ కడుపు నిండా తిండి తినాలి, కొంచెం కూడా వదిలిపెట్టకూడదు అని అంది. నువ్వు కూడా కూర్చో పల్లవి అని నేను వడ్డిస్తాను అని శివాని అంటే, నేను తర్వాత తింటాను శివాని, నువ్వు తినురా, నేను నా అల్లుడికి తినిపించాలి అంది.
ఇంకా శివాని ఎంత చెప్పినా పల్లవి వినలేదు. అర్జున్ ఒడిలో కూర్చున్న బాబు అర్జున్ ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ అట్రాక్టివ్గా కనిపించడంతో దాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. అది చూసిన పల్లవి వాణ్ణి ఎత్తుకొని, కన్నయ్య, నీకోసం మంచిగా నెయ్యి కూరగాయలు వేసి కిచిడి చేశాను, అది తినిపిస్తాను బంగారం. చికెన్ వద్దు, చాలా కారంగా ఉంటుంది, సరేనా అని బాబుకి ఒక బౌల్లో కిచిడి వేసి తినిపిస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. కానీ అర్జున్ మాత్రం పల్లవిని చూస్తున్నాడు తినకుండా. పల్లవి బాబుకు తినిపిస్తూ అర్జున్ని చూసింది. అర్జున్ ఆమె వంక బాబు వంక మార్చి మార్చి చూస్తున్నాడు. పల్లవి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరవేసింది. అర్జున్ తన ప్లేట్ వంక తన వంక మార్చి మార్చి చూస్తున్నాడు. అతని చూపు పల్లవికి అర్థమైంది. నిజానికి 2 నెలల నుంచి ఇంట్లో ఉన్నప్పుడు పల్లవి తినిపించింది. ఇప్పుడు అదే అలవాటైపోయింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం మధ్యాహ్నం తినను అంటే తిన్నాను అన్నట్లు తినేవాడు. ఇప్పుడు కూడా పల్లవి తినిపించాలి అనుకున్నాడు. పల్లవి శివాంష్కి తినిపిస్తూ అప్పుడప్పుడు వాడి బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటే వాడు ఏదో లవర్ ముద్దు పెట్టినట్టు సిగ్గుపడుతూ పల్లవి కూడా ముద్దు పెడుతూ తింటుంటే మన అర్జున్ బాబుకి జలసి పీక్స్లో వెళ్ళి పల్లవిని కొరకొరా చూస్తున్నాడు. పల్లవి పాప, ఈ ఒక్కరోజు మీరే తినండి అని సైగ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని అటూ ఇటూ తిరుగుతూ బాబుకి తినిపిస్తూ ఉంది. అయితే మన అర్జున్కి బాబుకి తినిపిస్తున్నందుకు జలసి లేదు. కానీ వాడికి ముద్దకో ముద్దు పెడుతుంది చూడు, ఆ విషయంలో మండుతుంది అర్జున్ బాబుకి. అది తెలియని పల్లవి బాబుకి ఇంకా అలానే ముద్దు పెడుతూ బువ్వ తినిపిస్తూ వాడి బుజ్జి బుజ్జి మాటలకు నవ్వుతూ తను కూడా మాట్లాడుతూ ఉంది. దొంగ మొహంది, నాకు ముద్దు పెట్టు అంటేనేమో చిర్రుబుర్రులాడుతుంది, అదే వాడికి మాత్రం ముద్దుల మీద ముద్దులు పెడుతుంది అని చిన్నగా తిట్టుకుంటున్నాడు. శివ తింటూ పక్కకి చూడగా ఎంతకీ అర్జున్ తినకపోవడంతో అతని వంక చూశాడు అర్జున్ వైపు. పల్లవి శివాంష్ల వైపు ఉండడం చూసి, ఏం బావా, నా కొడుకుని చూసి కుళ్ళుకుంటున్నావా అన్నాడు. శివ లెగ్ పీస్ని తింటూ శివ వైపు కొరకొరా చూస్తూ, నా అల్లుడి మీద నాకు కుళ్ళేంట్రా అన్నాడు అర్జున్ తినడం స్టార్ట్ చేస్తూ. అబ్బా చా, నువ్వు నీ అల్లుడి వంక జలసీగా చూడటం నేను చూశాను బావా అని అన్నాడు. అవును బే, అయితే ఏంటి, వాడికి చూడు ఎంత పద్ధతిగా నీ చెల్లి దగ్గర గుడ్ బాయ్లా నటిస్తూ ఎలా గారాలు పోతున్నాడో. అదే నా చెల్లి దగ్గర ఉంటే మాత్రం అల్లరి చేసి నా చెల్లిని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు అన్నాడు అర్జున్. మళ్ళీ చూడు, నా పెళ్ళాంతో ముద్దకో ముద్దు తీసుకుంటున్నాడు, లిటిల్ రాస్కెల్. నా కొడుక్కి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు బావా. అమ్మ దగ్గర అల్లరి చేస్తాడు, అత్త దగ్గర గారాలు పోతాడు. ఎంతైనా పిల్లనిస్తుంది కదా, అందుకే ముందు నుంచే అత్తని కాకాపడుతున్నాడు. అత్త దగ్గర ఇన్నోసెంట్ గుడ్ బాయ్ అని అనిపించుకుంటే నా అల్లుడు మంచోడు అని పెద్దయ్యాక పిల్లనిస్తుంది కదా, అత్తని కాకాపడితే చాలు, మామ ఎలాగో అత్తమాటే వింటాడు అని వాడి ప్లాన్ బావా అని అంటాడు శివ. అతని మాటలకు అర్జున్ చిన్నగా నవ్వాడు. వీళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారు, ఎవరికీ వినిపించలేదు. వాళ్ళు అలా చెవులు కొరుక్కోవడం చూసిన శివని, ఏంటన్నయ్య, ఏం మాట్లాడుకుంటున్నారు, అంత గుసగుసగా మాకు చెప్పండి, మేము వింటాము అని అంది శివాని. ఏం లేదురా, ఆఫీస్ విషయాలు అంతే అని కవర్ చేశాడు. అర్జున్ జలసీగా ఫీల్ అయ్యాడు. అంటే నవ్వుతారు అని శివ విషయం చెప్పేలోపే శివ తొడని గిల్లి, చెప్పావంటే నీ కాలు పచ్చడి చేస్తా వెద్దవా అని సైగ చేసి మ్యాటర్ కవర్ చేస్తాడు. అలా వాళ్ళ సరదాగా మాట్లాడుకుంటూ పల్లవి బలవంతం మీద మళ్ళీ ఒకసారి వడ్డించుకొని కడుపు నిండా తిన్నారు అందరూ. పల్లవి బాబుకు తినిపించాక పల్లవి నుంచి బాబుని తీసుకొని పల్లవికి వడ్డించింది శివాని. పల్లవి తినే వరకు ఆమెకు కంపెనీ ఇచ్చింది. తిన్న తర్వాత పల్లవి వద్దు అంటున్నా వినకుండా శివాని ప్లేట్లన్నీ తీసి సింక్లో వేసి డైనింగ్ టేబుల్ నీట్గా సర్దింది. మగవాళ్ళు 3 సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. శివాని తిన్న ప్లేట్స్ కడుగుతాను అని సింక్ దగ్గర వెళ్లేలోపు పల్లవి ఆమె చేతిని పట్టుకొని లాగి సోఫాలో శివ పక్కకు కూర్చోబెట్టి, ఏం పని చెయ్యకు, ఈరోజైనా హాయిగా కాసేపు నాతో మాట్లాడు అని అంది పల్లవి చిరుకోపంగా. తన మాటలకి అందరూ చిన్నగా నవ్వుకున్నారు. శివ, రంగనాథ్ గారు శివాని పెద్ద సోఫాలో కూర్చుంటే అర్జున్, పల్లవి ఎదురెదురుగ్గా చిన్న సోఫాలో కూర్చున్నారు. పల్లవి ఒడిలో బాబు కూర్చొని ఉన్నాడు.
పల్లవి తల్లి, ఈరోజు నీ వంటలు చాలా బాగున్నాయిరా. అచ్చం నా భార్య చేసినట్టుగా ఉన్నాయి అని అన్నాడు రంగనాథ్ గారు. తల్లి గుర్తుకు రాగానే శివాని కంట్లో నీళ్లు చేరాయి. అది గమనించిన శివ సైడ్ హక్ చేసుకున్నాడు. పల్లవి కూడా శివానీని చూసి, ఇదిగో శివాని పాప, ఏడ్చావంటే కొట్టేస్తా నిన్ను. నువ్వు ఇలా ఏడిస్తే దేవుని దగ్గర ఉన్న అత్త కూడా బాధపడుతుంది తెలుసా అని అంది పల్లవి. అమ్మ, నువ్వు చేసిన బిర్యానీ సూపర్గా ఉందిరా. మా శ్రీమతి అయితే బిర్యానీ చెయ్యమంటే పలావ్ చేస్తుంది తెలుసా అన్నాడు శివ సరదాగా, శ్రీమతి ఏడవటం ఇష్టం లేక నవ్వించటానికి. శివ అనగానే శివ డొక్కలో తన మోచేత్తో పొడిచి, ఏంటి ఏమన్నావు, మళ్ళీ అను అని గుర్రుగా చూసింది. శివని అలా కొట్టగానే, అబ్బా మామ పిల్లనివ్వమంటే షీల్ రాకాసినిచ్చావు, చూడు ఎలా కొడుతుందో, భర్తనని కూడా చూడకుండా అని తనకు మరో పక్కన ఉన్న మామకి కంప్లైంట్ ఇచ్చాడు శివ. నువ్వే కదా అల్లుడు, నా కూతుర్ని ఏరికోరి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు, అనుభవించు, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. అసలే నా బిడ్డ మొత్తం మీ అత్త లెక్క గడుసుది, నా పోలికలతో ఉంటుంది, గుణం మాత్రం మీ అత్తయ్యది అన్నాడు రంగనాథ్ గారు. అంటే అత్త కూడా మిమ్మల్ని ఇలానే కొట్టేదా అని క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగింది పల్లవి పాప. భార్య గుర్తుకు రాగానే ఆయన పెదాలపై చిన్న నవ్వు చేరింది. చిన్నగా నవ్వుతూ, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న అలకలు కొట్లాట్లు ఉంటాయి, నాకు కూడా ఎవ్వరూ లేరు పల్లవి, అనాథని. మీ అత్త నన్ను ప్రేమించి నా కోసం తన ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చింది. ఇక్కడకు వచ్చిన కొత్తలో మేము రెంట్ హౌస్ తీసుకొని ఉన్నాము. నేను గవర్నమెంట్ ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేశాను. అలా పనిచేస్తూ నా భార్యని ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాను. అలాగే కొంచెం డబ్బు కూడబెట్టి స్థలం కొనుక్కొని ఎంతో ఇష్టంగా మీ అత్తకు నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మీ అత్తతో గొడవ పడ్డాను, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, కానీ ఏ రోజు దూరంగా ఉండలేదు. గంటలోనే మాట్లాడుకుంటాము. నేను టైంకి తినకపోతే మీ అత్త కోపంగా తల మీద నెట్టి మరీ తినిపిస్తుంది తెలుసా. అలా 4 సంవత్సరాల వరకు మా ప్రేమకి గుర్తుగా శివాని పుట్టింది. నేను అప్పుడప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగేవాడిని, మాతో మాట్లాడమని బ్రతిమలాడేవాణ్ణి. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు ఒక అనాథవి, వెధవ్వి, ఎవడికి పుట్టావో తెలియదు, ఎలా పుట్టావో తెలియదు, ఎంతమంది తండ్రుల రక్తం నీలో ప్రవహిస్తుందో తెలియదు, నీలాంటి నీతిమాలిన వాడితో వచ్చినప్పుడే నా కూతురు చచ్చిపోయింది అని అన్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళ ఒక్కొక్క మాటలు నా గుండెను ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. అంతే బాధతో ఇంటికి వెళ్ళాను. ఆ విషయం శివాని అమ్మకు చెప్పలేదు. కానీ తన ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకొని నన్ను చిన్నగా కొట్టి, ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి, కూతురు ఇష్టాన్ని కాదు అని బలవంతంగా ఎవరో మాటలు విని నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేయాలి అని చూశారు. అలాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు అన్నదాంట్లో కూడా న్యాయం ఉంది కదా అన్నాను. ఇంకోసారి మీ నోటి నుంచి ఒంటరి అనే పదం రాకూడదు, నేనున్నాను మీకు. వాళ్ళు నన్ను పెంచారు, పెద్ద చేశారు, అన్నీ ఇచ్చారు, కానీ నా మనసుకు నచ్చిన వాణ్ణి ఇవ్వలేకపోయారండి. నేను వాళ్ళతో 20 ఏళ్ళు ఉంటాను ఏమో, కానీ నా భర్తతో 80 ఏళ్ళు ఉండాలి. మా అమ్మ నాన్న మీరు నచ్చలేదు, మీకు చెడు అలవాట్లు ఉన్నాయి అని వాళ్ళు రిజెక్ట్ చేయలేదు అండి. పరువు మర్యాద పోతుంది అని చెప్పుడు మాటలు విని నాకు బాగా ఆస్తి ఉన్న మా బావకిచ్చి కట్టబెట్టాలి అని చూశారు. మా బావ ఎలాంటివాడో తెలుసా, ఒక తాగుబోతు, తిరుగుబోతు, రోజు ఒక ఆడదానితో గడుపుతాడు. నాపై కూడా మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు చెయ్యి వేయాలి అని చూశాడు. నేను లాగి ఒకటి పీకి ఆ రోజు ఎలాగో తప్పించుకొని మా అమ్మకు విషయం చెబితే, బావ మరదళ్ళు అన్నాక ఇలాంటి సరసాలు ఉంటాయి అని పట్టించుకోలేదు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఎప్పుడూ ఉండలేదు. నా దృష్టిలో ఆస్తి అంతస్తు ఉన్నవాడు కాదు, గుణం ముఖ్యం. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది, మిమ్మల్ని ప్రేమించాను. అమ్మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ వాళ్ళు ఆస్తి అంతస్తు అని నాకు పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేక మీతో వచ్చాను. ఇప్పుడు వాళ్ళు బాధపడవచ్చు, కానీ ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారు. అంతవరకు మీరు ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని తెలిస్తే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేయించుకుంది మీ అత్త. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. శివాని పుట్టాక మా సంతోషాలు రెట్టింపులయ్యాయి.
నేను, శివాని నా భార్య సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు సంతోషంగా ఉంటే దేవునికి నచ్చదేమో. అందుకే మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఒక రోడ్డు యాక్సిడెంట్లో నా భార్యని తనతో తీసుకొని వెళ్ళాడు. తను నాతో చివరగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎప్పుడు నువ్వు మన పాప సంతోషంగా ఉండాలి. మీ పెదాలపై నవ్వు ఎప్పటికీ చెదరకూడదు అని అంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనని తలుచుకుంటేనే నా పెదాలపై నవ్వు వస్తుంది తల్లి. శివానికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తన అమ్మ చనిపోయింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరిగా అనిపించేది. నన్ను అలా చూసిన శివాని ఎంత బాధ ఉన్నా తన మనసులో దాచుకొని ఇంటి పనులు అన్నీ చేసి నాకు గోరుముద్దలు కలిపి పెట్టి తను తిని స్కూల్కి వెళ్ళేది. నేను కూడా నా కూతురి కోసం బాధని దిగమింగుకొని పనికి వెళ్ళేవాణ్ణి. తన కోసం డబ్బు సంపాదించి తనకి మంచిగా కట్నం కానుకలు ఇచ్చి పెద్ద కుటుంబం ఉన్న ఇంటికి కోడల్ని చెయ్యాలి అనుకున్నాను. ఎందుకు అంటే శివాని వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎవ్వరూ రాలేదు. నేను, శివాని, నా ఆఫీస్లో కొంతమంది తెలిసిన 2-3 నాతో పనిచేసేవాళ్ళు అంతే. ఒక అనాథ శవంలా దానం చేశాను. అందుకే అప్పుడే నిర్ణయించుకున్నాను, నా బిడ్డకి నా తల్లిలాగా జరగకూడదు. పెద్ద కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి అని. అందుకే నువ్వు శివానీని పెళ్లి చేసుకున్నాను. కుటుంబంలోని వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలి అని. అందుకే నువ్వు శివానీని పెళ్లి చేసుకుంటాను అంటే ముందు ఒప్పుకోలేదు శివ. కానీ ఒక్కరోజు అర్జున్ వచ్చి నాతో మాట్లాడాడు. అర్జున్కి ఈ విషయం మొత్తం చెప్పాను. అర్జున్ ఒక మాట అన్నాడు, బాబాయ్, పెద్ద కుటుంబం ఉన్న వ్యక్తి ఇచ్చి పెళ్లి చేస్తారు, కానీ అతను శివాని మనసులో ఉండడు, పక్కన మాత్రమే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ మాట కాదు అని శివాని వాణ్ణి పెళ్లి చేసుకోదు. అండ్ వాడు కూడా పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి శివానీతో పాటు మీరు కూడా కావాలి. వాడికి మీ నుంచి తండ్రి ప్రేమ కావాలి. వాడు చిన్నప్పటి నుంచి మీలానే ఒంటరిగా పెరిగాడు. ఎంతోమంది అనాథ అని ఏడిపించారు, అవమానించారు. కానీ ఒక్కరోజు కూడా ఎవరి జోలికి వెళ్ళలేదు. బాధని అంతా మనసులో దాచుకొని తన పని తను చేసేవాడు. ఇంకా మీ ఇష్టం. శివ నా ఫ్రెండ్ అని కాదు, కానీ వాడు కూడా మీలా ఎన్నో అవమానాలు పడ్డాడు. అన్నీ భరించి పార్ట్ టైం జాబ్ చేస్తూ నాతోనే చదువుకొని తన టాలెంట్తో జాబ్ సంపాదించుకున్నాడు. ఒకరిని చెయ్యి చాచి అడగడు. వాడికి ఎవ్వరూ లేరు అనుకోకండి, నేనున్నాను. శివాని నా చెల్లెలు. నా చెల్లిని వాడు ఏమన్నా అంటే నేను వాడి కాళ్ళు చేతులు విరగ్గొడతాను. శివాని కాలేజు చదువుతున్నప్పటి నుంచి నన్ను అన్న అని పిలుస్తుంది. ఈ అన్న చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని మాటిచ్చాడు అర్జున్. అలాగే అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించాడు. వాళ్ళు కూడా మేమందరం ఉన్నాము, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోండి అని అనడంతో అర్జున్ ఉన్నాడు అన్న ధైర్యంతో మీ పెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా చేశాను. కానీ నాకు నువ్వు ఎక్కడ నచ్చావో తెలుసా శివ? నిన్ను పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటాను. పెళ్ళికి అయ్యే ఖర్చు నేను అనాథాశ్రమంలో నా పెళ్ళికి ఫుడ్ అండ్ బట్టలు కొనిపిస్తాను అన్నావు చూడు, అప్పుడు నచ్చావు. నా బిడ్డది పర్ఫెక్ట్ సెలెక్షన్ అనిపించింది. పెద్ద కుటుంబం ఉన్న వ్యక్తికి బిడ్డని ఇచ్చి పెళ్లి చేయకపోయినా మంచి మనసు ఉన్నవాడికి ఇచ్చి చేశాను అనిపించింది. ఇంకా మీ పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నావు. ఆ పెళ్ళికి అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇంకొక అతను కూడా వచ్చాడు అని తన గతాన్ని చెప్పడం ముగించాడు రంగనాథ్ గారు. శివాని, శివ, అర్జున్ ఒకే కాలేజ్లో చదువుకుంటున్నారు. బట్ ఇక్కడ శివాని శివకి జూనియర్ అంటే శివాని ఫస్ట్ ఇయర్, శివ ఫైనల్ ఇయర్ అన్నమాట. ఒక చిన్న యాక్సిడెంట్ గొడవతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. శివ, అర్జున్ తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మంచి ర్యాంక్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఉండటంతో శివకి, అర్జున్కి సేమ్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక కొన్ని రోజులకు పల్లవి వాళ్ళ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడాడు. అప్పటికి పల్లవి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. తనకి జాబ్ చెయ్యాలి అని ఉన్న శివని పెళ్లి చేసుకున్నాక శివని తన తండ్రిని చూసుకుంటూ ఉంది. ఎక్కడ తనకు కూడా జాబ్ చేస్తే వాళ్ళని చూసుకోవడానికి టైం ఉండదు అని, మళ్ళీ వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతారు అని తన ఇష్టాన్ని పక్కకు పెట్టి ఇద్దరిని అమ్మలా చూసుకుంటుంది. ముగ్గురిని అమ్మలా చూసుకుంటుంది. మా బుడ్డిని మర్చిపోయాను. అలా తన భార్యని తలుచుకుంటూ తన గతాన్ని చెప్పాడు రంగనాథ్ గారు. అతను చెప్తున్నంతసేపు అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.
రంగనాథ్ గారికి కూడా కంట్లో నీరు చెంపలపై జారుతూ ఉంటే ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ బుడ్డిగాడు వాడి చిట్టి చిట్టి చేతులతో తాత కన్నీరు తుడుస్తున్నాడు. వాడి ప్రేమని చూసి అందరి పెదాలపై నవ్వు వచ్చి చేరింది. నిజానికి పల్లవి కూడా రంగనాథ్ గారు చెప్తుంది శ్రద్ధగా వింటూ బాబుని కొంచెం లూజ్గా పట్టుకుంది. రంగనాథ్ గారు ఏదో చెప్తుంటే అందరూ అటే చూడటంతో బాబుని కొంచెం లూజుగా పట్టుకుంది. రంగనాథ్ గారు ఏదో చెప్తుంటే అందరూ అటే చూడటంతో తన తాత స్టోరీ చెప్తున్నాడు అనుకొని పల్లవి ఒడి నుంచి మెల్లగా దిగి బుడిబుడి అడుగులు వేస్తూ తాత దగ్గరకు వచ్చాడు. కానీ సోఫా ఎక్కడం రాకపోవడంతో పక్కనే చిన్న సోఫాలో కూర్చొని ఉన్న అర్జున్ వైపు బిక్కముఖం వేసి చూడగా మా మూ అంటూ అర్జున్ బాబు పల్లవి ఒడి నుంచి దిగినప్పుడే గమనించాడు. కానీ వాడు ఏం చేస్తాడో చూద్దాం అని అలానే చూస్తూ ఉన్నాడు. వాడు రంగనాథ్ గారి దగ్గరికి రావడం, సోఫా ఎక్కడానికి ప్రయత్నించడం గమనించాడు. అర్జున్ వాణ్ణి చూసి చిన్నగా నవ్వి ఎత్తుకొని రంగనాథ్ గారి పక్కన కూర్చోబెడతాడు. వాడు మాత్రం రంగనాథ్ గారు గతాన్ని చెప్పుకుంటూ ఏడవడంతో లేచి ఆయన మీదకి ఒరిగి కన్నీళ్లు తుడిచాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు. పల్లవి తేరుకొని భోజనం చేసే చాలాసేపు మాట్లాడుకున్నాం, కాసేపు రెస్ట్ తీసుకోండి మామయ్య అని గెస్ట్ రూమ్ చూపించింది. ఆయన కూడా కొంచెం ఒంటరిగా ఉండాలి అనుకొని ఆ రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని తన భార్యని తలుచుకుంటూ నిద్రపోయాడు. అర్జున్, పల్లవి, శివాని కలిసి అర్జున్ పల్లవి బెడ్రూమ్లోకి వెళ్లారు. అర్జున్ ఫ్లాట్లో మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్, గెస్ట్ రూమ్, స్టోర్ రూమ్ అండ్ పెద్ద హాల్లోని ఒక సైడ్కి చిన్న దేవుని గది, ఒక సైడ్ కిచెన్ ఉంటుంది. శివ, అర్జున్ బెడ్ కింద ఉన్న మరో పరుపు తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న ఒక బీర్ బాటిల్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ పరుపు పరిచి బాల్కనీలోకి డోర్ క్లోజ్ చేసి ఇద్దరు పక్కపక్కన కూర్చొని బీర్ షేర్ చేసుకుంటూ బాల్కనీ నుంచి కనబడుతున్న రోడ్డు చూస్తూ ఉన్నారు. పల్లవి, శివాని బెడ్పై కూర్చొని ఉన్న బొజ్జ నిండా తినడంతో బాబు శివాని, పల్లవి మధ్యలో పడుకున్నాడు. ఇంతకీ శివాని పెళ్ళికి వచ్చిన 3వ వ్యక్తి ఎవరో గెస్ చేయండి, చూద్దాం. ఈ ఎపిసోడ్తో శివాని పెళ్ళి ఎలా జరిగిందో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.